అన్నయ్య ఒకసారి నా మాట వినండి. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఫాస్ట్ గా చెప్పు. అసలే నా దగ్గర టైం లేదు. అది కాదన్నయ్య, నేనొక్కదాన్నే వచ్చి ఇబ్బంది పడే కన్నా నాకు తోడుగా నీలవేణిని తీసుకొనొచ్చాననుకోండి, మేమిద్దరం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సూపర్ ఐడియా కదా మచ్చా. దట్స్ ఎ గుడ్ ఐడియా మ్యాన్. యాక్చువల్గా నీలవేణి రిసార్ట్లను చూసి కూడా ఉండదు. అవును నిజమే. సరే, నీలవేణిని కూడా తీసుకువెళ్దాం. అందరం కలిసి బయలుదేరదాం. అయితే మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి నీలవేణిని తీసుకొనొస్తాను. చూడు జ్యోతి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. నువ్వు తన్ని నాకు తోడుగా తీసుకురావాలంటే త్వరగా తీసుకురావాలి. సరే అన్నయ్య. వెళ్ళి. రే మచ్చా, మనం వెళ్లే రిసార్ట్ లో మనం ఎప్పుడు తాగే బ్రాండ్ మందు ఉంటుంది కదా. ఉంటుందిరా. తీరా అక్కడికి వెళ్ళాక నేను తాగే బ్రాండ్ దొరకపోతే నిన్ను చంపేస్తాను రా. నన్ను నమ్మురా, నాతో రా మచ్చా. అయితే ఓకే, పద పద. నీలవేణి, 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 నీలవేణి. జ్యోతక్క, మీరెప్పుడొచ్చారు? కొద్దిసేపటి క్రితమే వచ్చాం. అయినా నువ్వెక్కడికెళ్ళావు? నిన్ను అన్నయ్యని చూడాలని నేను ఆయన వచ్చాం. అన్నయ్య కూడా వచ్చారా? ఇంతకీ అన్నయ్య ఎక్కడా? తారకన్నయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఈరోజు ప్లాన్ ఏంటి? నాకేం ప్లాన్ ఉంటుందక్క? ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్లారు. వాళ్ళొచ్చేలోపు అందరికీ వంట చెయ్యాలి, అంతే. ఈ రోజుకి ఇదే నా ప్లాన్. అందుకోసమే కూరగాయలు తీసుకొద్దామని మార్కెట్కి వెళ్ళాను. అసలు మీరొస్తున్నారన్న విషయం తెలుసుంటే చికెనో మటనో తీసుకొచ్చి ఉండేదాన్ని. ఏం పర్వాలేదు, కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా రా ఒకసారి. పర్వాలేదక్క, రా నీలవేణి నాకేం ఒకసారి. ఇబ్బంది లేదు. చెప్. నీలవేణి, ఈ బుట్ట కోసం మీ ఇద్దరూ తగాదా పడాల్సిన అవసరం లేదు గాని ఇటివమ్మా. దీంతో నాకు చాలా పనుంది. అన్నట్టు చెప్పినవన్నీ తీసుకొచ్చావు కదమ్మా. తీసుకొచ్చాను. ముందు మీరు ఆకుకూరని కడిగి కట్ చేసి పెట్టండి. అలాగేనమ్మా. చెప్పండక్క, ఏంటి విశేషాలు? నువ్వెలాగూ ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, నాతో పాటు వస్తావా? బయటికెళ్దాం. ఎక్కడికక్క? గుడికా? ఎప్పుడు చూసినా గుళ్ళు గోపురాలేనా? వెళ్ళటానికి వేరే ప్లేస్లేం లేవా? మరి ఎక్కడికి వెళ్తాం చెప్పక్క. అయినా గుడికి కూడా మీరే కదా తీసుకుని వెళ్తారు. అయితే నాతో పాటు నేను తీసుకుని వెళ్లే ప్లేస్కొస్తావా? వేరే ప్లేస్ కా? అవును నీలవేణి, సిటీ అవుట్స్కట్స్ లో ఒక రిసార్ట్ ఉంది. మనం అక్కడికి వెళ్ళి ఒక 2 రోజులు సంతోషంగా గడిపేసొద్దాం. నేనా? అక్కడికా? అయినా నేనెలా అక్కడికి రావాలి? నేనేం నిన్నొక్కదాన్నే రమ్మనటం లేదు. మనతో పాటు మా ఆయన వస్తున్నాడు. మా ఆయనతో పాటు మీ ఆయన కూడా వస్తున్నాడు. ఓహో, అయినా అందరూ కలిసి వెళ్తున్నారా? వెళ్తున్నారా కాదు, వెళ్తున్నాము. లేదక్క, నేను రాలేను. మీరు మాత్రం వెళ్ళిరండి. మేం వెళ్ళడం మాకు తెలీదా? మాతో పాటు నువ్వు రా నీలవేణి. ఓ 2 రోజులు అన్నీ మర్చిపోయి ఆనందంగా గడిపొద్దాం. లేదక్క, నేను రాలేను. అయినా ఈ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా గమ్మునుంటేనే ఏదో ఒక గొడవలోకి నన్ను లాగి నానా మాటలు అంటున్నారు. అందులోనూ బయటికి వెళ్ళానని తెలిసిందే అనుకోండి, అంతే సంగతులు. అలాగని వీళ్లకు భయపడి బ్రతుకంతా బయటికి రాకుండా బ్రతికేస్తావా? అయినా నిన్ను తీసుకుని రమ్మని చెప్పిందే తారకన్నయ్య. ఆయనే రమ్మన్నప్పుడు అంతలా భయపడ్డమెందుకు? అసలు నేను రాను అని అంటున్నదే ఆయన వల్లక్క. ఏమంటున్నావు నీలవేణి? అవునక్క, ఆయన రాకున్నా నేను వచ్చేదానేమో గాని ఆయన వస్తున్నారని తెలిసాక అడుగు తీసి బయట పెట్టాలన్నా భయంగా ఉందక్క. సాధారణంగానే వాళ్ళ అమ్మగారిని ఏడిపించడానికి నన్ను ఆయుధంగా చేసుకుని ఆమెను ఒక ఆట ఆడుకుంటారు. ఆవిడ గారేమో ఆయన గారిని ఏమీ అనలేక ఆ కోపాన్నంతా నా మీద చూపిస్తారు. అసలు తలుచుకుంటేనే భయంగా ఉందక్క. అందుకే బయటికి రావాల్సిన అవసరం లేదు. అనవసరంగా అందరితో మాటలు పడాల్సిన పని అంతకన్నా లేదు. అలా అంటే ఎలా నీలవేణి? అన్నింటికీ భయపడితే ఎలా నీలవేణి? అయినా తారకన్నయ్య నీకు తోడుండగా భయమెందుకు నీలవేణి? అసలు నేను భయపడేదే ఆయన గురించని చెప్పానుగా. అనవసరంగా భయపడకు నీలవేణి. తారకన్నయ్యతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా నీతో పాటు మేం కూడా వస్తున్నాం కదా. వద్దక్క, నా మాట వినండి. అది కాదు నీలవేణి. నీలవేణి, ఏంటమ్మా నువ్వు? అమ్మాయి అంతలా బతుకులాడుతున్నా కరాఖండిగా నేను రాను అంటున్నా. అయినా ఇక్కడ ఉండే పనులు, వీళ్ళు మాట్లాడే మాటలు ఎప్పుడు ఉండేవి కదా. సరదాగా ఓ 2 రోజులు గడిపి రావచ్చు కదా తల్లి. అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా అన్నయ్య?
నువ్వు ఒక్కదానివే ఒంటరిగా వెళ్తానంటే అందరికంటే ముందు నేనే అడ్డుపడేవాణ్ణి. కానీ నిన్ను రమ్మంటున్నది, బయటికి తీసుకెళ్తాను అని చెప్తున్నది చిన్నయ్య గారే కదా. అలాంటప్పుడు అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆయన నీ వెంట ఉన్నాడంటే ఇండియన్ ఆర్మీ నీ వెంట ఉన్నట్టే. అంత సేఫ్గా చూసుకుంటాడు మా చిన్నయ్య గారు. అనవసరంగా అన్నిటికీ భయపడకుండా సంతోషంగా వెళ్ళిరామ్మా. అయినా ఇక్కడ పనులు చూసుకోవడానికి నేను ఎలాగో ఉన్నాను కదా. కంగారు పడకుండా వెళ్ళిరామ్మా. నీలవేణి, మన నలుగురం సంతోషంగా 2 రోజులు గడిపొద్దామమ్మా. ఏంటి సంతోషమా తనకా? అయినా నా చెల్లెలు బాధలకి బ్రాండ్ అంబాసిడర్, కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అంతే కదమ్మా. ఏంటన్నయ్యా మీరు కూడా ఇలా ఆట పట్టిస్తే ఎలా చెప్పండి? లేకపోతే ఏంటమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దాంతో నీ పాటికి నువ్వు ఏడుస్తూ ఉంటావు, నిన్ను చూసి నేను బాధపడుతూ ఉంటాను. అయినా ఇదంతా అవసరమా చెప్పు? నువ్వు ఇక్కడున్నా నిన్ను తిడతారు, ఎక్కడికి వెళ్ళినా నిన్ను తిడతారు. ఇక్కడ ఉండి తిట్లు తినే కన్నా ఆనందంగా గడిపి వచ్చి అందరితో మాట్లాడొచ్చు. అర్థమైందా? విన్నావు కదక్క, అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు? బయటికి వెళ్తే ఖచ్చితంగా సమస్య వస్తుందని చెప్తున్నారు. ఆయన అలా ఏం అనలేదు. నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్ళమంటున్నారు. ముందు నువ్వు బయలుదేరు నీలవేణి. అన్నయ్య అయితే ఆల్రెడీ రెడీ అయి కూర్చున్నారు. అయినా ఇప్పటికిప్పుడు ఉన్న బలంగా బయలుదేరాలంటే ఎలా అక్క? బయలుదేరకుండా వారాలు, తిథులు, నక్షత్రాలు చూడమంటావా ఏంటి? ఏంటమ్మా నువ్వు కూడా చేయి పట్టుకొని లాక్కొని వెళ్లకుండా బతిమలాడుతున్నావు? మీరు చెప్పింది నిజమే అన్నయ్య. నీలవేణి, ముందిక్కడి నుంచి వెళ్దాం పదా. అది కాదక్క, అక్క నా మాట వినక్క. అమ్మా ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. నీలవేణి, టైం అవుతుంది పదా. అక్క అక్క, రా, నా మాట పద వినండి. నీలవేణి. హ. ఈ పని ఎప్పుడవుతుందో ఏంటో. అంకుల్ అంకుల్, గుడ్ న్యూస్ అంకుల్. తారక్ రావడానికి ఒప్పుకున్నాడు అంకుల్. సంతోషంగా ఉందిరా. జ్యోతి నీలవేణి తీసుకురావడానికి వెళ్ళింది అంకుల్. క్షేమంగా వెళ్ళిరండి. ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? యాక్చువల్గా అయితే 2 రోజుల తర్వాత వెళ్దామని అనుకున్నాం అంకుల్. కానీ మన తారక్ ఏం చేశాడంటే యానం వెళ్ళడానికని బట్టలు సర్దుకొని కూర్చున్నాడు. యానంకా? అవును అంకుల్. ఆయన అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు వాడు? ఇంకెందుకు అంకుల్, తాగడానికి. వాడికి తాగుడు తప్ప ఇంకేం పని ఉంటుంది చెప్పండి. వాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడంట. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి యానం వెళ్తున్నాడంట. ఏం మనిషో ఏంటో, వాడు తాగడానికి ఏదో కారణం కావాలంతే. అసలు వాడిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. బాధపడకండి అంకుల్, వాడితో పాటు నేను వెళ్తున్నాను కదా, నేను చూసుకుంటాను అంకుల్ వాణ్ణి. ఎవరు? నువ్వా? వాడు ఆఫ్తో ఆపేద్దామంటే ఆఫ్ ఏంట్రా, చీప్గా ఫుల్ బాటిల్ లేపేద్దామని చెప్పే నువ్వు వాడిని చూసుకుంటావా? మన గురించి ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నాడబ్బా? ఏది ఏమైనా నీలవేణి తారక్ సంతోషంగా ఉంటే నాకు అదే చాలరా. నేనున్నాను కదా అంకుల్, నేను చూసుకుంటాను. మా ఇల్లు ఎలాగా ఆంది వేలోనే కాబట్టి అక్కడ మా లగేజ్ తీసుకుని వెళ్తాం అంకుల్. సరే గాని ఎవరూ రాకముందే ఇక్కడి నుంచి బయలుదేరండి. అలాగే అంకుల్. చెప్పిందంతా గుర్తుంది కదా? ఉంది అంకుల్. ఆ, జ్యోతక్క తనతో పాటు బయటికి రమ్మని పిలుస్తుంది అయ్యగారు. తెలుసమ్మా, నిన్ను తీసుకెళ్ళమని చెప్పింది నేనే. ఇప్పుడు వెళ్ళే తీరాలా అయ్యగారు? ఏంటి నీలవేణి, నువ్వు ఇంతసేపు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ మొదటికి వస్తే ఎలా చెప్పు? ఓ 2 రోజులు బయటికి వెళ్ళినంత మాత్రాన ఏం కాదులే కానీ ఈ 2 రోజులైనా మనశ్శాంతిగా సంతోషంగా గడిపిరామ్మా.